అంటే ఒకటే వెళ్తున్నట్టున్నాడు. దోవ తెలీదు సరిగ్గా. సరే అని చెప్పి బస్సు ఎక్కాడు. బస్ ఎక్కి పిఠాపురంలో ఎక్కడ దిగాలి అనేది 2 స్టాపులు ఉంటాయి. అంటే ఎక్కడ దిగాలి అనేది అంటే ఒక అతను వచ్చి అయ్యా దిగుదా ఇక్కడే దిగాలి రా తీసుకెళ్తాను నేను అన్నాడంట. సరే అని చెప్పి తీసుకొని సరే నాయన అన్నాడంట. ఏంటన్నా ఏం తినకుండా వచ్చావు ఏంటి తినాలి కదా అన్నాడంట. అయినా సరే స్వామి అన్నాడంట. నాకు దవ చూపిస్తానని చెప్పి ఆ పిఠాపురం సంస్థానంలో గుడి దగ్గర తీసుకెళ్ళాడంట. స్వామి మీరు రారా అంటే నేను నీలాంటి వాడు చాలా మంది తీసుకురావాలి అయ్యా అని వెళ్ళు అన్నాడంట. సరే అని చెప్పి వెళ్ళి కూర్చున్నాక నిజంగానే బాబా ఆయన అడిగారు కదా ఏం తినకుండా వచ్చాను, తింటే బాగుండేదేమో ఆకలి ఉందంటే ఒక ఆమె ఇంత మంచిగా పెద్ద గ్లాసు మజ్జిగ తెచ్చి మందిరంలోనే మా బాబా పిఠాపురంలోనే కూర్చొని ఉంటే అయ్యో మంచి నీకు ఆకలి ఉంది నేనే తెచ్చాను తాగని ఇచ్చేళ్ళిందంట. ఎవరు పంపారు అవని ఆయనే. ఎవరు తీసుకెళ్ళారు? ఆయనే తీసుకెళ్ళాడు. అట్లా అనుభవాలు అన్నమాట. ఎన్ని అనుభవాలు ఉన్నాయో బాబు కూడా. సరే ఒకసారి బాబా మీరు ప్రతిరోజు వెళ్ళేవాడు. బాబు గుంటూరులో జాయిన్ అయ్యాడు ఇంటర్మీడియట్ అయిపోయినాక. ఇంటర్మీడియట్కి అప్పుడు మా పాపను కేటాయించా మధ్యాహ్నం కూడా రోజు స్వామి కూల్ డ్రింక్ అమ్మాయి అంటే అన్న స్కూల్లో క్లాసులు పోతాను క్లాసులు ఏమో నేను చెప్తాలే ఇచ్చిరా అన్న. సరే ఒకరోజు నేను ఎందుకనో నాకు అడగాలనిపించిందేమో బాబా సిద్ధి పొందే 3 నెలల క్రితం 2 నెలల క్రితం అనమాట. సరే ఓ పని చేయమ్మా బాబాని మన ఇక్కడ చిరాస్వామి ఆశ్రమం ఉంది కదా అక్కడికి వస్తారేమో అడుగు మనం బాగా చూసుకుందాము స్వామిని ఆ మాట అడుగు అని చెప్పా జడేస్తా. అయితే వెళ్ళి బాబా మీ పేరేంటంటే యానాదయ్య అన్నారు. ఇదే చెప్పారు స్వామి. యానాదయ్య అన్నారు. యానాదయ్య అంటే స్వామి మా ఇంటి దగ్గర ఆశ్రమం ఉంది మీరు అక్కడికి వస్తే మేము బాగా చూసుకుంటాం స్వామి వస్తారా అని అడిగిందంట. అడిగితే ఆశ్రమమా అన్నారంట. ఆశ్రమమా అంటే అవును స్వామి ఆశ్రమం అంటే ఆశ్రమాన్ని రాలే కానీ 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 అని 3 సార్లు అన్నారంట. అంటే ఇన్కంప్లీట్ వదిలిపెట్టారనమాట. మరి ఆ రోజు ఆయన తెలిసి ఇక్కడ రావాలని మరి ముందు మనకి చెప్పరు కదా. నేను అనుకున్నప్పుడు ఇన్కంప్లీట్ వదిలిపెట్టా దాని ఏదో అర్థం ఉందలే అనుకున్నా. మరి ఆ రోజు ఖచ్చితంగా ఇటు వచ్చారు మరి అడిగినందుకు. మరి బాగా చూసుకుంటాను మాట ఇచ్చాక చూసుకుంటున్నాం కదా మరి చూసుకోవాలిగా. మరి అంతకు ముందు రోజు అదంతా ఓపెన్ ప్లేస్. మా వారు అనేవాళ్ళు మత్తయ్యతో నువ్వు ఏదో ఆశ్రమం కట్టాలనుకుంటున్నావు కదా ఇక్కడ కట్టుకో ఏమైంది ఇక్కడ కట్టుకో అని అంటుండేవాళ్ళు. కడతాలేదా అంటుండేదాన్ని. ఆ నైటే మా వారను మా బాబు చెరో కరుపు మీద కూర్చొని మరి ముళ్ళు బాగా రోడ్డు మీదకి వస్తున్నాయి జనాలు గుచ్చుకోండి అని చెప్పి 8 కత్తితో 4 కొమ్మలు నరికారండి. తెల్లారి స్వామి వచ్చేసారు. అక్కడికి తెల్లారి స్వామి వచ్చారు. ఈ రాజుగారు అని టైలర్ అనమాట ఒక ఆయన బాబా బాగా సేవించుకునేవాడు. ఎప్పుడు ఉండేవాడు అనమాట. అక్కడే ఉండేవాడు నైట్ కూడా కానీ బాబా వండిచ్చేవాడు కాదు. అతను ఒకసారి చిరాస్వామి మందిరంకి వస్తే నేను అక్కడ పారాయణ చేస్తా గీతామగంలో పారాయణ చేసేదాన్ని రోజు 7 గంటల కానీ 8 గంటల దాకా చేసేదాన్ని చిరాస్వామి గుళ్ళో. చుట్టుపక్కల అందరు ఇంటి ఉండేవాళ్ళు. ఈయన వచ్చినప్పుడు ఈ అమ్మ పెద్దయ్య అనేవాడు మార్కెట్ బాబా నాయన అబ్బాయి అమ్మ ఈ తల్లి మహాతల్లి బాగా చదువుతుంది మా పెద్దయ్యకి ఇట్లాంటి దొరికితే బాగుండు అని ఆయన సంకల్పించుకున్నాడంట. సంకల్పించుకొని గుళ్ళో కూర్చుంటే నేనే కనపడుతున్నానంట ఆయనకి. ఏంది అమ్మే కనపడుతుంది నీవే కనపడుతుంది అనుకున్నాడంట మనసులో. అనుకున్నాడు. ఆయన సైకిల్ అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చిందంట. ఇక్కడ టైర్ బయలిందండి స్థలం ముందు. ఏంటి ఇక్కడ బయలింది అంటే స్థలం చూపించారు స్వామి ముందుగానే ఆయనకి శిష్యుడు కదా చూపించారు. తర్వాత ఏంటి ఇక్కడ అనుకుని వెళ్ళాడంట. తర్వాత జరిగినాక 2 నెలలకి కరెక్ట్ స్వామి సిద్ధి పొందారు అండి. పొందినప్పుడు ఈ స్థలములోకే రావటము నేను అనుకున్నాను అమ్మ కనపడుతుందని. అప్పుడు స్వామికి 2-3 వచ్చారు ఇట్లా సమాధి చేయడానికి స్థలం ఇస్తానని. కానీ స్వామి వాళ్ళకి ఇక్కడే ఇక్కడే ఉండమని ఇక్కడే ఉంటాను అని చెప్పారంట. అందుకని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అప్పుడే ఎట్లా జరిగిందంటే స్వామి సిద్ధి మా కిరణ్ అక్కడ చిరాస్వామి గుళ్ళు ఆదివారం భోజనాలు పెడతారు కదా. ఆదివారం